అవర్ ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్ సెషన్‌లో స్ట్రింగ్స్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ స్ట్రింగ్, ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఏంటి అని చెప్పేసి నేను వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇట్. ఈరోజు సెషన్‌లో మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామండి. అయితే మనకి వాట్ ఈస్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేది చూసినట్టయితే సిలో మనకి కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. అంటే ఎందుకోసం ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి, మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే స్ట్రింగ్స్కి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి అన్నా, లేదు అంటే స్ట్రింగ్స్ని మ్యానిపులేట్ చేయాలి అన్నా సరే మనకి ఈ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి, యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి టాస్క్ ఏదన్నా ఉన్నప్పుడు టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఈజీగా మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోవడం కోసం ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే స్ట్రింగ్ కాపీ అని, స్ట్రింగ్ కన్కాటినేషన్ మీన్స్ అపెండ్ అనమాట. 2 స్ట్రింగ్స్ని మనం జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాము. కంపేర్ చేయాలి అన్న 2 స్ట్రింగ్స్ని, లేదు అంటే స్ట్రింగ్కి సంబంధించి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నా మనం ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తామండి. అయితే మనకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనే వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి మన ప్రోగ్రాంలో అనుకున్నప్పుడు హెడర్ ఫైల్ ఒకటి ఉంటుందని చెప్పాం కదండి. ప్రోగ్రామ్కి ప్రతి దానికి కూడా మనకి హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇది స్ట్రింగ్కి సంబంధించింది కాబట్టి హెడర్ ఫైల్ ఏమొస్తుంది అంటే string.h అనే హెడర్ ఫైల్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అంటే #include stdio.h, coin.io.h ఇట్లా మనం చెప్పుకున్నాం కదండి. అలా స్ట్రింగ్ సంబంధించిన ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం #include string.h అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ వచ్చేసి మనకి strlen అండి. ఇదేంటో చూసేద్దాము. strlen ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఇందులో మనకి ఓన్లీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మాత్రమే కౌంట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్. నాట్ ఇంక్లూడెడ్ ద స్పేసెస్ అనమాట. స్పేసెస్ అనేవి ఇంక్లూడ్ చేయు. అంటే మనకి స్ట్రింగ్కి మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, స్పేస్ ఇచ్చామనుకోండి, ఆ స్పేస్ అనేదాన్ని క్యాలిక్యులేట్ చేయదన్నమాట. ఓన్లీ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మాత్రమే కౌంట్ చేసి మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దామండి. #include stdio.h, #include string.h, నెక్స్ట్ కర్లీ బ్రేస్, నెక్స్ట్ వాయిడ్ మెయిన్ రాస్తాము, బ్రాకెట్ అనేది ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ మనకి క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి కదండి. స్ట్రింగ్కి క్యార్ యూజ్ చేస్తాము. ఎస్ అనే స్ట్రింగ్ నేమ్తో మనకి 30 సైజ్తో కావాలి అని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్ వేవ్ ఛానల్ నేమ్ అనేది ఇచ్చానండి. ఇక్కడ మధ్యలో మనం స్ట్రింగ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు డబుల్ కొటేషన్స్ అనేవి మెన్షన్ చేయాలి కంపల్సరీ, అండ్ సెమీకాలన్ కూడా ఉండాలండి. ఏలో మనం స్టోర్ చేసాం బ్రెయిన్ వేవ్ అనే డేటాని. నెక్స్ట్ సారీ అండి, ఇక్కడ మనకి డేటా అనేది ఇంట్ కాదు, ఇంట్ అనే నెంబర్స్కే మనం తీసుకుంటాం కదా, ఇంట్ కాదనమాట. ఇక్కడ క్యార్ అండి, చూసుకోండి ఒకసారి, నేను రాయలేదు, తప్పు రాసా. క్యార్ అండి, అంటే మనం డేటా ఏదైతే స్టోర్ చేస్తామో అదే కదా ఇక్కడ మెన్షన్ చేస్తాము. స్టోర్ చేసాం డేటా క్యారెక్టర్లో కాబట్టి క్యార్ అనే డేటా టైప్ మనం యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి len అనే వేరియబుల్లో స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఏ అని ఇస్తాం. అంటే ఇది ఫంక్షన్ నేమ్, strlen అనేది ఫంక్షన్ నేమ్, మనకి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత బ్రాకెట్లో ఏం రాస్తాము అంటే బ్రెయిన్ వేవ్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అయిందండి, ఏలో స్టోర్ అయింది. సో మనం ఇక్కడ వీ కెన్ టేక్ ద వాల్యూ యాజ్ ఏ అనమాట. ఏ అనే వేరియబుల్ని మనం తీసుకుంటాం, ఇక్కడ సెమీకోలన్ మెన్షన్ చేస్తాం. ఈ స్ట్రింగ్ len ఏ అనే దాన్ని ఎందులో స్టోర్ చేసాము, lenలో స్టోర్ చేసాం. ఇలా మనం స్ట్రింగ్ ఫంక్షన్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్లో డేటాని స్టోర్ చేసుకుంటాము, మళ్ళీ స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇదంతా కలిపి మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అలా ప్రతిదానికి అంతేనండి స్ట్రింగ్కి సంబంధించిన ఫంక్షన్స్. నెక్స్ట్ printf స్టేట్మెంట్ రాస్తాము. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అని చెప్పేసి %s రీడ్ చేయడానికి మనం %s అనేది యూజ్ చేస్తాము.
డేటా అనేది మనకి ఎల్ఈఎన్లో స్టోర్ అయింది కాబట్టి లాస్ట్లో మనం ఎల్ఈఎన్ ఇచ్చి సెమీకోలన్ అనేది ఇచ్చేస్తాం అనమాట. దీనికి సంబంధించిన అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అని చెప్పేసి 9 వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి మనకి 9 ఉన్నాయి కాబట్టి 9 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అనమాట. నేను ప్రతిదానికి ప్రోగ్రామ్ చూపించనండి, దీనికి చూపించను మీకు తెలియడం కోసం అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ చూసేద్దాము. స్ట్రింగ్ సిపివై ఇదేంటి అంటే ఫంక్షను సిపివై ఫంక్షన్ అనేది సోర్స్ అండ్ డెస్టినేషన్ 2 స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 స్ట్రింగ్స్కి సంబంధించి కాపీ చేయాలి. డేటాని ఒక దాంట్లో తీసుకుని ఇంకొక దాంట్లోకి కాపీ చేయాలి. మనం ఫైల్ తీసుకున్నా ఇలా కాపీ చేయడం ఉంటుంది కదండి. ఇదేంటంటే ఎంటైర్ స్ట్రింగ్ని నల్ క్యారెక్టర్తో సహా, అంటే స్పేసెస్ ఉన్నా సరే స్పేసెస్ని కూడా ఒక స్ట్రింగ్లో ఉన్న డేటాని ఇంకొక స్ట్రింగ్లోకి కాపీ చేస్తుంది. ఆ కాపీ చేయడానికి మనం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఒక ప్రోగ్రామ్ అనేది చూసేద్దాము. #include_stdio.h #include_string.h void main కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాము. మనం ప్రోగ్రాంలో కర్లీ బ్రేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెమీకోలన్స్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ మన ప్రోగ్రాంలో ఎన్ని ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఉంటే అన్ని క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉండాలి. ప్రతిదానికి కూడా మనం సెమీకోలన్ ఎక్కడైతే అటాచ్ చేయాలో ఎంటర్ చేయాలో అక్కడ మనం ఎంటర్ చేసుకోవాలండి. లేదు అంటే ప్రోగ్రాంలో మనకి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్యార్ అని చెప్పి ఎస్ఆర్సి ఇది ఒక సోర్స్ ఫైల్ కింద తీసుకుందాం. ఇందులో మనకి హెలో అనే డేటా అనేది ఉంది. నెక్స్ట్ క్యార్ అని చెప్పి డెస్ట్ అనే డెస్టినేషన్ ఫైల్ కింద ఇంకోటి 20 అనే సైజ్ తీసుకున్నాం. అంటే ఎస్ఆర్సిలో ఉన్న డేటా అనేది డిఈఎస్టి దాంట్లో మనకి కాపీ అవ్వాలి అని చెప్పి ఇట్లా తీసుకున్న తర్వాత strcpy అని చెప్పేసి ఫస్ట్ మనం ఏ డేటాలో కాపీ అవ్వాలో ఆ డేటా తీసుకుంటాం. ఎందులో నుంచి కాపీ అవ్వాలి అనేది సెకండ్ ఇస్తామన్నమాట. ఇది డెస్టినేషన్ ఫైల్ అండ్ సోర్స్ ఫైల్ డేటా మనకి డెస్టినేషన్ ఫైల్లోకి కాపీ అవ్వాలి. సెమీకోలన్ ఇచ్చాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ రాస్తాం. %s అనేది రీడ్ చేయడానికి మనకి ఇక్కడ డిఎస్టి డెస్క్లోనే కదా స్టోర్ అయ్యింది డేటా, సో అదే మనకి ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చామన్నమాట. కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేస్తాం. ఇట్లా మనం ఇస్తామన్నమాట. అప్పుడు సోర్స్లో ఉన్న డేటా అనేది డెస్టినేషన్లోకి కన్వర్ట్ అవుతుంది, కాపీ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి strcat అండి. ఇదేంటో చూద్దాము. ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ ఉన్నప్పుడు 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ మీన్స్ కంబైండ్ అండి. అపెండ్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది strcat అనేది యూజ్ చేస్తాం. అయితే ఇదేనండి సోర్సింగ్ టు ద డెస్టినేషన్ స్ట్రింగ్ అనమాట. రీప్లేసింగ్ ద నల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా మనకి కంబైండ్ అవుతాయి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాము. #include_stdio.h #include_string.h void main నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి క్యార్ sa1 ఇది సోర్స్ 1 అండి. ఫస్ట్ దాంట్లో ఉన్న డేటా ఏంటి 30 సైజ్ తీసుకున్నాం. హలో అనే నేమ్ అనేది మనం తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ s2 అని తీసుకున్నాం. దీన్ని కూడా సైజ్ 30 గ్రీక్స్ అని తీసుకున్నాం ఇక్కడ. అయితే మనకి ఈ డేటా అనేది అపెండ్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి. సో strcat రాసి s1 s2 ఇలా మనం ఇస్తామన్నమాట. నెక్స్ట్ మనకి ప్రింట్ చేస్తాం s1. ఇక్కడ మనకి ప్రింట్ అనేది s1 ఎందుకు రాసాము అంటే s1 s2 కంబైండ్ అయిపోతాయి. s2 s1తో కంబైండ్ అవుద్ది అనమాట. సో మనం s1లో డేటా ఉంటుంది కాబట్టి s1 అనే దాన్నే ప్రింట్ చేసుకుంటాం. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. టూ స్ట్రింగ్స్ అనేవి జాయిన్ అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ strcmp ఇది కంపేర్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ అనేది మనకి ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదా. ప్రతిదీ 2 స్ట్రింగ్స్ అనే వాటిని ఆర్గ్యుమెంట్స్ కంపేర్ చేసాం అనుకోండి, అంటే కరెక్ట్గా ఉన్నాయా లేవా 2 స్ట్రింగ్స్ అని చెప్పేసి మనకి కంపేర్ చేసి ఈక్వలా కాదనేది చెప్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం, చూడండి. stdio.h రాస్తాము, string.h రాస్తాము, void main కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ క్యార్ అని చెప్పేసి s1 ఒక సోర్స్ స్ట్రింగ్లో మన స్ట్రింగ్స్ అనే డేటాని స్టోర్ చేసాము. నెక్స్ట్ దాంట్లో క్యారెక్టర్స్ అనే దాన్ని స్టోర్ చేసాము. 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ కూడా మనకి కంపేర్ చేసి ఈక్వలా కాదా అనేది చెప్తుంది అనమాట. int a = strcmp s1 s2. ఇక్కడ కూడా మనకి ఇంటి కాదండి, ఇవి క్యారెక్టర్స్ కాబట్టి నేను చూసుకోలేదు. క్యార్
కేర్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ అనేది కంపేర్ చేస్తుంది S1 S2 అనేది ఒకటా కాదా అని చెప్పి. ఇక్కడ మనం కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ అని చెప్పేసి ఏలోనే మనం డేటా స్టోర్ చేసాం కాబట్టి A = 0 అయితే ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి S1 S2 అనేది సేమ్ అనేది వస్తుంది. 0 ఏంటంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పడం కోసం అనమాట. ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్ ప్రింట్ S1 అండ్ S2 ఆర్ నాట్ ఈక్వల్, నాట్ సేమ్ అని చెప్పేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడతో మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ సెషన్లో మనం కంటిన్యూ చేద్దాము స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవడం వల్ల నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నానండి. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ సెషన్లో చూసేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.